హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే అంటే ఏదో లవర్స్ అనో వైఫ్ అండ్ హస్బెండ్ అనో అలా ఇష్టపడ్డ ఒక్కటనే కాదు. ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి మనం ఏ పని చేస్తే ఆ పనిని ప్రేమిస్తూ మనల్ని మనం ముందుగా ఇష్టపడి మన ప్రయారిటీస్ ని మనం గుర్తించి అలాగే మన సోల్మేట్ గా ఎవరున్నారో వాళ్ళని కూడా మనం జెన్యూన్ గా ఇష్టపడుతూ లైఫ్ ని అయితే ముందుకు తీసుకెళ్లాలండి. సో నేనైతే ఇప్పుడిప్పుడే పగ్గి జ్ఞాపకాల నుంచి బయటకు వస్తూ మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నాను. సో అందుకని చిన్న గార్డెనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆ వర్క్ ని మీతో ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో కొంచెం ఆకుకూరలు కూరగాయలతో పాటు కొన్ని రకాల వెజిటబుల్స్ ని కూడా గ్రో చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్ గా చేస్తాను, మీతో రెగ్యులర్ గా కనెక్ట్ అవుతాను. మీకు నా నుంచి చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫీలింగ్స్ ఏ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదైనా కానీ మంచైనా చెడ్డైనా ఏదైనా వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్స్ నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని విజిట్ చేస్తే మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రెగ్యులర్ గా నేను చేసే వీడియోస్ తో మీతో కనెక్ట్ అవుతానని మాటిస్తూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం.
ఇలాగే మడులు చేసేసి ఏవైతే కొంచెం నీడ ఉన్నా కూడా వస్తాయో వాటిని వేద్దామని చెప్పి అదిగో అక్కడ అలా క్లీన్ చేస్తున్నాము. సో ఒకసారి అంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి ఇవి ఎలా పెరుగుతున్నాయి, ఎట్లా మన గార్డెనింగ్ ఉంది అనేది కూడా చూపిస్తాను. నా మాట వినిపిస్తుందా లేదో చెప్పి. ఇక్కడ ఏదైతే మడులు చేసామో ఇక్కడంతా కూడా తడి అది అంటే ఎక్కువ చెమ్మ లేనప్పుడు సీడ్స్ వేయాలంట. ఆ సీడ్స్ కూడా వేసిన తర్వాత దీని గ్రోత్ ఎలా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా నేను ఏం ఆకుకూరలు వేసానో కూడా మీకు చూపిస్తాను అవి ఎలా వస్తున్నాయో. సో ఎవ్రీడే నేను ఇంక ఇలాగా మీకు వీడియోస్ పెట్టి ఎట్లా పెరుగుతున్నాయి ఏంటనేది మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక్కడ ఆల్రెడీ లేదా సపోటా, మామిడి, అరటి ఇలాంటివన్నీ ఏంటంటే ఒకసారి వేసి పెట్టేస్తే తర్వాత తరాలకు కూడా ఇవి ఉంటాయంట కదండి. అట్లాగా సపోటా, ఇట్లా మ్యాంగో ఇవన్నీ